నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అయితే మొత్తానికి ఏపీ 11 ఏపీ 1111 ఇప్పుడు ఇది పూర్తి సంచలనం కింద మారింది. అదేంటి అనుకుంటున్నారా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మీకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మొత్తానికి ఇప్పుడు ఎటు చూసినా సరే ఏమంటారు అనమాట, సెటైర్కి మారుపేరైనటువంటి ఒక పంచులకి మారుపేరైనటువంటి ఒక రాజకీయ, అంటే సాధారణంగా సినిమాలలో చూస్తుంటాం కానీ రాజకీయంగా అంటే ఎవరన్నా గుర్తు వస్తారు అంటే ఖచ్చితంగా RRR గారు అని చెప్పుకోవచ్చు, రఘురామకృష్ణ గారు. మొత్తానికి రఘురామకృష్ణ గారు మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నించున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి ఒక పని కాకపోవచ్చు కానీ ఇప్పుడు వార్తల్లో అయితే నించుంటున్నారు. సో ఏంటి అది అంటే మనకు ఏపీ 11 ఏపీ 1111 అంటున్నారు. మొత్తాన్ని దీని గురించి మీరేం చెప్తారు? న్యూమరాలజీ బాగానే ఉందండి. సంఖ్యాశాస్త్రం ఆయన మరి రఘురామకృష్ణరాజు గారు ఏ ఉద్దేశంతో ఈ నెంబర్ తీసుకున్నారో, ఏపీ 11 ఏపీ 1111 అంటే 4 కదా. ఇది ఎవరిని ఉద్దేశించి తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, 10 ఏళ్ల క్రితం ఎలా తెలిసింది? అంటే ఆయనకు అంత ముందు చూపు ఉందా, లేదు ఆయనకి ఏదైనా ఏమంటారు దివ్య దృష్టి ఏమైనా ఉందా? ఏమో మరి ఉండొచ్చు. అంటే ఇలా జరుగుతుంది, సో మనం ముందే తీసుకుందాం ఈ ఫ్యాన్సీ నెంబర్ అని ఆయన ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నారా? టొయోటా ఫార్చ్యూనర్ ఆ కారు ఆయన ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వాళ్ళ షోరూమ్ పెట్టినప్పుడు కొనుక్కున్నారట, ఇక్కడ ఉండి వెళ్తే తిరగటం కోసం. అది ఇప్పుడు బయటకు తీశాడు ఆయన. ఏమంటే ఆయన పాటగా ఆయన ఏదో కారు తీసుకుని ఆయన నడుపుకుంటూ ఉంటే మీరందరూ ఏంటండి సెటైర్లు జగన్మోహన్ రెడ్డి మీద? రఘురామకృష్ణరాజు గారు పాప రచ్చబండ చేసి ఉతికి ఆరేస్తే ఆఖరికి ఇప్పుడు మళ్ళీ మీరందరూ కలిపి ఆయన ఉతికి ఆరేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. మీకు పాపం అయిపోయాడు అంతే. ఏపీలో 11 స్థానాలు మాత్రమే ఎమ్మెల్యే సీట్లు, లోక్సభలో 4 స్థానాలు మాత్రమే అంటూ ఖచ్చితంగా ఏపీ 11 తర్వాత ఏపీ 1111 చూస్తున్నాం. అయితే సాధారణంగా సెటైర్ ఎలా వేస్తాడు ఏంటి, ఆయన మాట్లాడే మాటల్లో ఎంత గమ్మత్తుగా చమత్కారంగా ఉంటాయని చెప్పి మన అందరికీ తెలిసింది. అయితే ఈరోజు ఉండి ఎమ్మెల్యే అని చెప్పేసి ఉన్న కారు ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్ద వైరల్ కింద మారింది. సో ఇలాంటి చురకలు నిజంగా జగన్మోహన్ రెడ్డి దాకా చేరుతున్నాయా లేదా, నిజంగా దీన్ని వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? వైసీపీ పార్టీ వాళ్ళే స్ప్రెడ్ చేసి ఉంటారండి. మీకు ఏమైనా అనుమానమా? ఇంకా ఎవరో తీసుకెళ్ళడం ఎందుకు, వాళ్ళే చాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మనం ఎప్పుడో చెప్పాం, మంట పెట్టడానికి వేరే బయట పొయ్యిలు అక్కర్లా, వాళ్ళ పొయ్యిలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ మనుషులు వాళ్ళకు ఉన్నారు, చుట్టూ కూర్చుని ఆయనకి మంట వేసేస్తారు. అందుకని ఆయనకి చేర్చడానికి ఎవడో అక్కర్లేదు, ఒక వేగు అవసరంలా, దాని నిండా ఉన్నదే వేగులు. కాబట్టి ఆల్రెడీ వేగులే చెప్పారు. మీరు అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడితేనే ఒక వెటకారం ఉంటుంది. అది గోదావరి వాళ్ళ ప్రత్యేకత కదా. అంటే మీకు ఆ గాలి తేమ గాలి కదా. మీకు గోదావరి జిల్లాల ప్రత్యేకత ఏంటంటేనండి తేమ ఎక్కువ ఉంటుంది. తేమ ఎక్కువ ఉండడం వల్ల, అంటే మరి గోదావరి పారుతుంది కదా, సార్ ఆర్థర్ కాటన్ దొర చలవ వల్ల ఆ పంటలు పుష్కలంగా పండుతాయి, వాతావరణంలో తేమ ఉంటుంది. సో మాటలో ఒక ఏమంటారు మధురం ఉంటుంది, మంచిగా తింటారు, హ్యాపీగా ఉంటారు, అందరికీ వెటకారాన్ని పంచుతారు వాళ్ళు. ఆ వెటకారం మళ్ళా పెద్దగా బాధించదు మిమ్మల్ని, అదొక పన్ను. అంటే కానీ తగలాల్సిన వాళ్ళకి మటుకి ఎగ్జాక్ట్గా తగులుతుంది, అందులో మీకు సందేహం అక్కర్లా. ఆ తగలటం కూడా వాడు విలవిల్లాడిపోవాలి. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 164 సీట్లు పొందిన తర్వాత మాత్రం చాలామంది ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఉండి నుంచి గెలిచినటువంటి ఒక రఘురామకృష్ణ గారికి మాత్రం ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ స్పీకర్ కింద ఇస్తారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఆయనే చాలాసార్లు వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఎందుకు అంటే నిజంగా జగన్ అసెంబ్లీకి వస్తే నేను అక్కడ కూర్చోడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ రాకుండా అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ లాగా అయితే తీసుకున్నారు. ఒకళ్ళేమో ఆయన పాత్రలు గారు, ఇంకొకళ్ళేమో డిప్యూటీ స్పీకర్గా మనం చూస్తే రఘురామకృష్ణ గారు.
నిజంగా వీళ్ళిద్దరిని చూసే రావట్లేదా అసెంబ్లీకి, నిజంగా ఆ 11 స్థానాలు నిజంగా వీటికి పరిమితం అవుతున్నాయంటే ఏం చెప్తారు? నవంబర్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు, అప్పుడు నవంబర్ అంటే 11వ నెల, 11 గంటలకు మీరు మొదలుపెట్టారు కదా, 11వ రోజు అయింది అది. అంటే అన్నీ అలాగా 11 మంది రావాలి. మరి ఇలాగ మీరు ఏడిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు చెప్పండి? వస్తాడా? అసలు మామూలుగానే పిరికివాడు, మామూలుగానే భయస్థుడు. మీరేమో దిగజాల్లాగా ఫస్ట్ ఏమో ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు, అయ్యన్న పాత్రుడిని చూస్తేనే ఆయనకు వణుకు. అప్పటికి అయ్యన్న పాత్రుడు పాపం చిలక చెప్పినట్టు చెప్పాడు, నువ్వేం భయపడక జగన్, నేను నిన్నేమీ అనను, నువ్వు రా చక్కగా అసెంబ్లీ సమావేశాలకి మనం మాట్లాడుకుందాం అని చెప్పాడు. ఆయన మాట్లాడుకుందాం అంటేనే ఈయనకి వేరేగా వినిపిస్తుంది. అది ఆయన దురదృష్టం, అది జగన్మోహన్ రెడ్డి దురదృష్టం, మనం ఏం చేయలేం దానికి. అంటే మనిషికి ఆనందించటం కూడా తెలియాలి, లైవ్లీనెస్ అంటే ఏంటో తెలియాలి. ఎంతసేపు ముడుచుకుపోయి పరదాల చాటును దాక్కుని ఏదో ఒక పక్షిలాగా ఇలాగ ముడుచుకుంటాను అంటే మనిషికి ఇంకేముంది స్వారస్యం జీవితంలో? జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు. డబ్బు డబ్బు డబ్బు. రేపొద్దున డబ్బుని ఇది కూడు పెడుతుందా? నిజంగా తిండి అవసరమైనప్పుడు డబ్బు ఏం తిండి పెట్టదు. నీకెవడు 10 మంది లేరు. ఆలోచించడం ఏంటండి, ఇంకా ఆలోచించడం ఏంటి? అది అయిపోయింది అనుకుంటే మళ్ళా సమావేశాలకి ఈయనేమో మీరు డిప్యూటీ స్పీకర్ చేశారు. ఆయన వద్దు మొర్రో జగన్మోహన్ రెడ్డి వస్తేనే నాకు ఇవ్వండి అని ఆయన అంటాడు, రాను మొర్రో అని ఈయన అంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు పాప అందరూ ఉవ్విళ్ళూరారండి. ఆయనే కాదు, ఒక అయ్యన్న పాత్రుడే కాదు, ఒక రఘురామకృష్ణరాజే కాదు, ప్రజలు కూడా ఎదురు చూశారు. అంటే అసెంబ్లీ సమావేశాలు చాలా రక్తి కడతాయి, ఆనందిద్దాం అనుకున్నారు. అధ్యక్ష అని ఆయన్నని, అధ్యక్ష అని మన రఘురామకృష్ణరాజు గారినని, అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మొహం ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చూసి తరించాలని చాలామంది ఎదురు చూశారు. కానీ ఆయన పాప అంత అదృష్టాన్ని ఎవరికి ఇవ్వాల, ఎందుకంటే నేను రాలేను అన్నాడు ఆయన. సో మొత్తానికి మీరేమో ఇప్పుడు అవన్నీ అయ్యాక ఆయనేమో ఇవాళ సరదాగా కారు బయటకు తీసేసరికి మీరేమో దాన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. ఆయన పాటుగా ఆయన ఏదో కారు తీసుకున్నాడు, నేను ఇవాళ బయటకు తీశాను అన్నాడు ఆయన మామూలుగా. దాంట్లోంచి మీరు విపరీతార్థాలు తీసి దాన్ని వేగుల ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆయన ఇంకా కొత్త ఉడికిపోయి ఇవన్నీ అవసరమా అండి? పాప రఘురామకృష్ణరాజు గారు ఏదో సరదాగా ఆయన టొయోటా కారు ఆయన తీసుకున్నాడు, మీరేమో దాన్ని పెద్ద ఇష్యూ చేసి వాళ్ళ సోషల్ మీడియా అంతా దాని మీద పడిపోతుంది. ఒక ఫ్యాన్సీ నెంబర్ AP11 AP1111 అంటే 224 మొత్తం టోటల్ 1+1+1+1 4 అయింది. సో దాన్ని ఆయనేమో ఆయనకు ఆపాదించుకుంటాడు. 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఏమో మీరు లోక్సభ స్థానాలు. సో ఇక్కడ కూడా నన్ను బతకనివ్వట్లేదని ఆయన బాధపడుతున్నాడు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి తెల్లారి లేస్తే ఇప్పుడు ఎటు నుంచి ఏమొస్తుందో, అంటే వేరే అస్త్రాలు అక్కర్లేదు ఆయనకి, ఇవే చాలు ఆయన్ని కుంగదీయటానికి. ఆల్రెడీ కుంగిపోయి ఉన్నాడు మనిషి. సో మొత్తానికి ఇవాళ రఘురామకృష్ణరాజు మళ్ళీ అందరికీ నవ్వుల పంట పండిస్తున్నాడు. కార్ అనేది ఇవాళ అందరినీ చాలా నవ్వుల్లో ఓలలాడిస్తుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే RRR గారు గతంలో రచ్చబండ కావచ్చు మిగతా దగ్గర ఎట్లయితే ఉతికారేశాడో, ఇప్పుడు మాట్లాడకుండానే తనకున్నటువంటి ఒక ఏమంటారు అస్త్రాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, వీటిని చూసి కూడా మళ్ళీ ఎటకరం అయితే స్టార్ట్ అయింది, వాహనమే ఒక అస్త్రం అయిపోయింది. సో చూద్దాం మేడం ఏం జరగబోతుంది. నమస్తే.